ప్రభునందు ప్రేమించబడిన ప్రియులరా, మరొకసారి ఈ విధంగా వ్యత్యస్త ప్రార్థన మందిరం ద్వారా మీ కుటుంబాలలో మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. మరి పునరుద్ధానపు శుభాకాంక్షలు కూడా వ్యత్యస్త ప్రార్థన మందిరం నాయుడుపేట నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పునరుద్ధానపులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, ఈ పునరుద్ధానం అనేటువంటిది ప్రభు గని ఆ అంశం కానీ మనకు లేకపోయి ఉంటే మనం నిజమైనటువంటి క్రైస్తవులము కాదు అని అపొస్తలుడైన పౌలు అంటాడు. దాని అర్థము, దాని సారాంశం ఏంటంటే, ప్రియులారా, మరి 1 కొరింథీ పత్రికలు అంటాడు, మరి మనం నిరీక్షణ లేని వారిగా ఉంటామంట పునరుద్ధానం అనేటువంటిది లేకపోయి ఉంటే. ఈ ఆయన పుట్టుక, ఆయన మరణము, పునరుద్ధానం ఒకదాని నుంచి ఒకటి మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైన అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన పుట్టుకలో ఎంత మనము ఆశ, ఇంట్రెస్ట్ కలిగి ఆయన బర్త్డేని జరుపుతామో, మరి ఆయన యొక్క మరణము లేదా ఈ యొక్క శ్రమల దినాలు, 40 రోజుల శ్రమల దినాలు మన కుటుంబాల నిమిత్తం మన కొరకై ఆయన పొందినటువంటి శ్రమల దినాలు కూడా మనం జరుపుతూ ఉంటాం. మరి పునరుద్ధానం, ఆయన మరణం తర్వాత పునరుద్ధానం, మరి ఆయన ప్రతి విషయంలో, ప్రతి కోణంలో కూడా మానవుడి మన యొక్క జీవితాల్లో, బతుకుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికే ఆయన తన యొక్క ప్రణాళికను ఏర్పరచుకున్నాడనేది మనము గుర్తు చేసుకోవాలి. మరి ఆయన పునరుద్ధానుడు అయినాడా లేదా అనే దానికి మనము చూసినట్లయితే కొంచెంగా, అంటే ఎక్కువగా సమయం లేదు కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి ఆయన మత్తయి సువార్తలో మరి ఆయన శిష్యులే ఆయనను తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేసి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్పమని రోమా సైనికులు అక్కడ ఉన్నటువంటి కాపలాదారులకు కొంత పైకం చెల్లించి వారిని ఆ విధంగా ప్రభువారు శిష్యులే ఆయనను తీసుకెళ్ళిపోయారని ప్రాపగాండా పుట్టించమని చెప్పడం మనము ఒక సువార్తల్లో చూస్తాం. అయితే ప్రియులారా, మరి ఆయన పునరుద్ధానుడు అయినాడా లేదా అని మనం గమనిస్తే, మరి మా యొక్క సువార్తల్లోని ఆఖరి అధ్యాయాల్లో మనం గమనించినప్పుడు మరి మగ్దలేని మరియా మొట్టమొదటిగా ఆయన సమాధి దగ్గరికి రావటము మనము నాలుగు సువార్తల్లో కూడా మనం చూస్తాం. మరి మగ్దలేని మరియా వచ్చేటప్పటికి దారి మధ్యలోనే ఆమె మాట్లాడుకుంటూ ఏమనుకుంటూ వస్తూ ఉంది, అంత పెద్ద సమాధికి అడ్డంగా ఉన్న రాయిని మన కొరకు ఎవరు తొలగిస్తారు అంటూ, ఎవరు దొర్లిస్తారు? లూకా సువార్త 24వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూడొచ్చు. ఆమె యొక్క సుగంధ ద్రవ్యాలు మరి ప్రభువు యొక్క శరీరానికి పూయటానికి ఆమె తీసుకురావటము, ఆ తర్వాత ఆమె వచ్చేటప్పటికే సమాధి యొక్క రాయి తొలగించబడి ఉండటము లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించవచ్చు ప్రియులారా. అలా మరి ఆమె వచ్చేటప్పటికి ఆయన లేపబడి ఉండటము, సమాధిలో లేడు. మరి 5వ వచనంలో మనం గమనించినప్పుడు లూకా సువార్త 24:5, వారు భయపడి ముఖాలను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆయనతో దూత చెప్పడము లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు. అసలు ఆయనకు మరణం లేదు. ఈ మాటలు మనం వేరే పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలోనూ మనం చూస్తాం. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమై ఉన్నవాడు. ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదు. మరి మత్తయి సువార్తలో ఉండేటువంటి 1వ అధ్యాయంలో ఉండేటువంటి ఆయన వంశావళిలో 14 తరాలను మనకు మత్తయి భక్తుడు తెలియజేస్తాడు. ఆ సారాంశం దేనికి సంబంధించింది అయ్యా అంటే, ఆయన శరీరధారిగా వచ్చాడు అని చెప్పడానికి దాన్ని మనము రుజువుగా మనకు అక్కడ మత్తయి సువార్తలో మనకు తెలియజేశాడు. కాబట్టి ఆయన లేచాడు, లేస్తాను అని ఆయన ముందుగానే చెప్పడము మనము లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో, మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి ఈ విధంగా మనం గమనించినప్పుడు ఆయన లేపబడినటువంటి వాడు, సమాధిలో ఉన్నవాడు కాదు, మరణపు ముళ్ళను విరిచినటువంటి వాడు, మరణాన్ని గెలిచి లేచినవాడు. ఓ క్రైస్తవ, నువ్వు ఇంకా సమాధిలో చూస్తున్నావా, లేదా ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నావో ఒకసారి ఆలోచించుకొని మరలా ఇప్పుడైనా మనకు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనం సిద్ధపడదాం. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని, బలాన్ని పొందుకొని అనేకులకు సువార్త చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని సిద్ధపాటు కలిగి ఉందాం.
ప్రభు మీ కుటుంబాలకు మీకు నిండైన మెండైన పునరుద్ధానపు ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. ఆమేన్.